ఉమెన్ వింగ్ లో చీలికలు, రెండు వర్గాలుగా నేతలు, ప్రెసిడెంట్ పై విమర్శలు, గాంధీ భవన్ సాక్షిగా ఫైటు, కార్యవర్గంలో రాజకీయం. వచ్చిన కాంచి అధికారంలోకి వచ్చిన కాంచి ఇదే కథ. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఈయనకు నచ్చదు, ఆయనకి ఏదైనా పదవి ఇస్తే నచ్చదు. ఇప్పుడు మహిళలంతా కూడా వారం రోజుల నుంచి రోజు గాంధీ భవన్కి రావడం. కాంగ్రెస్ లో ఇది ఒక పంచాయతీ అయిపోయింది. వీళ్ళు పదవులు ఎప్పుడు పంచుకుంటారు, పరిపాలన ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ లేడీస్ ప్రధానంగా ఏ పార్టీ అయినా సరే మహిళలు చాలా కీలకం. వాళ్ళు నోటి వాయిస్ తోటి ఎంత ప్రచారం చేస్తారంటే ప్రధానంగా కీలకంగా పనిచేసేది మహిళలే. వాళ్ళకి మాత్రానికి ఇంతవరకు పదవులు లేదు. రోజు అడికెళ్ళి వచ్చి మరి ఇయ్యాలి కదా, కష్టపడ్డరు, సంవత్సరం అయిపోయింది. ఇగిద్దరేమో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిటీలు వేయరు. ఇప్పటివరకు మంత్రులు, విద్యాశాఖకు మంత్రి లేడు, ఇంతవరకు సంవత్సరం అయిపోయింది. హోంశాఖకు మంత్రి లేడు, ఇంతవరకు మంత్రులను ఫిల్ చేయలేదు. ఈడ మహిళలంతా కూడా ఆగవాగా ఉన్నది. అందుకే చెప్తా ఉన్నాం, మీరు కరెక్ట్ గా పదవులు ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తే పరిపాలన అనేది జరుగుతుంది. ఇలా కష్టపడ్డ వాళ్ళు పదవి ఇవ్వకపోతే రేపు ఉంటాడు పార్టీలా. సో ఏదేమైనా కానీ రోజుకొక సందర్భం. ఇప్పుడు వారం రోజుల నుంచి మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఏదైతే ఉందో ఇక ఆడికి వచ్చేసేసి చీలికలిగా రెండు వర్గాలుగా అయిపోయారట. అటు కొంతమంది ఇటు కొంతమంది అయిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అయితే కనబడతా ఉన్నది.